అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు కార్తీక శుద్ధ చతుర్దశి, వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున పరమేశ్వరుణ్ణి పూజించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఈరోజు అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతుంది. కర్తవ్య పాలన విషయంలో శివకేశవులు వేరుగా కనిపిస్తూ ఉంటారు కానీ నిజానికి వారిద్దరూ కూడా ఒకటేనని వేదకాలంలోనే చెప్పబడింది. ఈ విషయంలో ఒకానొక కాలంలో వాదోపవాదాలు జరిగినప్పటికీ తరువాత కాలంలో శివకేశవులకు భేదం లేదనేటటువంటి విషయాన్ని చాలామంది తెలుసుకున్నారు. ఇక ఈ కార్తీక మాసాన్ని మించినటువంటి పవిత్రమైనటువంటి మాసం మరొకటి లేదని సాక్షాత్తు శివకేశవులే సెలవిచ్చారు. ఈ మాసమంతా కూడా ప్రతిరోజు కూడా ఒక మంచి ప్రత్యేకతను, విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. హరిహరులకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ మాసం కాబట్టి ఈ సమయంలో వారి అనుగ్రహాన్ని సంపాదించడం ఎంతో తేలికైనటువంటి పని. ఈ కారణంగానే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతోనూ, పరమేశ్వరుణ్ణి బిల్వ దళాలతోనూ పూజిస్తుంటాం. సాక్షాత్తు ఈరోజు శ్రీమన్నారాయణుడే ఆ యొక్క పరమేశ్వరుణ్ణి పూజించాడంటే మరి ఈరోజు ఎంతటి పవిత్రమైనటువంటి రోజు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి నేరుగా కాశీ నగరానికి వెళ్ళి అక్కడ విశ్వనాథుణ్ణి అర్చిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ రోజున లింగావ్రతాన్ని ఆచరించి జాగరణ చేసిన వారికి మోక్షం లభిస్తుంది. శివకేశవులను ఆరాధిస్తూ వారి అనుగ్రహాన్ని పొందేటటువంటి ఈ రోజున ఇత్తడి కుందుల్లో కానీ, రాగి కుందుల్లో కానీ దీపాలను వెలిగించి వాటిని దానంగా ఇస్తే చాలా మంచిదట. ఈ విధంగా చేయడం వలన సమస్త దోషాలు, సకల పాపాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి కథల గురించి తెలుసుకునే ముందు చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారండి. అలాగే ఆ సమస్యల నుండి బయటపడలేక ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి ఎవరైనా కానీ గురువుగారి సలహా తీసుకుంటే బాగుండు అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు. చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు, ఒకసారి ప్రయత్నించి చూడండి. హరిహరులు అంటే పరమేశ్వరుడు, అలాగే శ్రీ మహావిష్ణువు ఇరువురు కూడా కలిసినటువంటి రోజే వైకుంఠ చతుర్దశి అని అర్థం. ఈ రోజున అర్ధరాత్రి శ్రీ మహావిష్ణువును పూజ చేస్తారు. అలాగే ఉదయాన్నే శివ పూజ చేస్తారు. ఇందుకు సంబంధించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఒక కథ ఉంది. ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకనాడు భూమిపై రాక్షసుల యొక్క దౌర్జన్యం బాగా పెరిగిపోయి రాక్షసులు స్వర్గానికి చేరుకొని దేవతలను ఇబ్బందులు పెట్టడం మొదలు పెడతారు. అలా దేవతలను ఎన్నో బాధలు పెడుతూ ఉంటారు రాక్షసులు. అప్పుడు దేవతలందరూ కూడా భయపడిపోయి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామివారిని శరణు వేడుకుంటారు. రాక్షసులను ఓడించడానికి దివ్యమైనటువంటి ఆయుధంతో ఏదైనా కానీ చేయమంటూ వేడుకుంటారు. ఇక దీంతో శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్ళి దివ్య శక్తి కలిగినటువంటి ఆయుధం కోసం పరమేశ్వరుని పూజించడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆ సమయంలో పరమేశ్వరుడు యోగ తపస్సులో ఉంటాడు. ఖచ్చితంగా ఈరోజు కోటి సోమవారం. ఈరోజు శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుని పూజించాలనుకొని 1,00,000 తామర పుష్పాలను సమర్పించాలని అనుకుంటాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు 1,00,000 తామర పుష్పాలను సేకరించి ఆ యొక్క తామర పుష్పాలతో శివలింగాన్ని అర్చించడం మొదలు పెడతాడు. శ్రీ మహావిష్ణువు యొక్క నియమ నిష్టలకు పరమేశ్వరుడుకు ఎంతో నచ్చి శ్రీ మహావిష్ణువును పరీక్షించాలని చెప్పి అందులో నుండి ఒక తామర పువ్వును దాచిపెడతాడు. ఇక ఏకాగ్రతతో పూజలు చేస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈ సంగతి గురించి తెలియదు. ఇక ఈ విధంగా చేస్తున్నటువంటి ఆ సమయంలో ఒక తామర పువ్వు తక్కువ అవుతున్నటువంటి సంగతిని శ్రీ మహావిష్ణువు తెలుసుకుంటాడు. ఏం చేయాలో పాలుపోలేదు స్వామివారికి. వెంటనే శ్రీ మహావిష్ణువు ఇలా అనుకుంటాడు, నన్ను కమలనయనుడు అని అంటారు కదా, అంటే తామరల వంటి కన్నులు కలిగినటువంటి దేవుడు అని అంటారు కదా, నా కళ్ళు ఏ తామర పుష్పంతో పోల్చినా కూడా సమానంగా అందంగా ఉంటాయి కాబట్టి నేను నా కళ్ళల్లో ఒకదాన్ని స్వామివారికి అర్పిస్తానని చెప్పాను అనుకుంటాడు. అలా అనుకొని వెంటనే తన కుడి కన్ను యొక్క గుడ్డును పీకి శివలింగంపై పెడతాడు. దీంతో పరమేశ్వరుడు ప్రసన్నుడై శ్రీ మహావిష్ణువుకు అత్యంత శక్తివంతమైనటువంటి సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. పూర్వం రంతిదేవుడు అనే ఒక రాజేంద్రుడు ఉండేవాడు. అతను రాజైనప్పటికీ మహాయోగి వలె ఎన్నో దాన ధర్మాలను, అలాగే చక్కగా భగవంతుని యొక్క నామస్మరణతో కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. అయితే దైవశాన ఆయనకు లభించిన దాంతోనే తిని తృప్తి పడుతూ ఉండేవాడు. అయితే ఆ రాజు తన యొక్క సకల సంపదలను కూడా కోల్పోయి పేదవాడైపోతాడు. కుటుంబంతో సహా చాలా కష్టాల పాలవుతాడు. 48 రోజుల పాటు
అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరుగాడుతూ ఉంటాడు. ఆ విధంగా గుండె దిటో చేసుకొని ఏమాత్రం కూడా గుండె ధైర్యాన్ని కోల్పోకుండా ఎంతో చక్కగా ధైర్యంగా ఉంటాడు ఆ రాజు. అయితే ఒకనాడు ప్రాతకాల సమయమందు అతనికి నెయ్యి పాయసం అలాగే మంచినీళ్లు లభిస్తాయి. ఇక రంతిదేవుడు ఎంతో సంతోషంగా సకుటుంబంగా అతనికి ఉన్నటువంటి ఆకలి బాధను తీర్చుకుందామని చెప్పి అనుకుంటూ ఉండగా ఈలోపు అక్కడకు ఒక బ్రాహ్మణుడు అతిథై వస్తాడు. దీంతో రంతిదేవుడు ఎంతో ప్రేమతో అతన్ని గౌరవించి సాక్షాత్తు హరిస్వరూపంగా భావించి ఆ యొక్క ఆహారంలో అర్ధభాగాన్ని అతనికి ఇస్తాడు. ఆ బ్రాహ్మణుడు కడుపారా కూడా చక్కగా భోజనం చేసి ఎంతో సంతోషించి వెళ్ళిపోతాడు. తర్వాత అంతలో ఒక శూద్రుడు అక్కడికి వస్తాడు. వచ్చి అన్నం పెట్టమని అడుగుతాడు. వచ్చినటువంటి ఆ అభాగ్యునిలో భగవంతుని దర్శించుకొని ఎంతో చక్కగా ఆదరంతో ఆ శూద్రుడికి ఆహారంలో ఒక భాగాన్ని ఇస్తాడు రంతిదేవుడు. ఆ శూద్రుడు సంతృప్తిగా ఆ ఆహారాన్ని తిని అక్కడి నుండి వెళ్ళిపోతాడో లేదో ఇంతలో ఒక కుక్కల గుంపుతో ఒక అతను అక్కడికి వచ్చి ఈ విధంగా చెప్తాడు. రాజా, నేను అలాగే ఈ కుక్కలు చాలా ఆకలితో పీడితులమై ఉన్నాము. మాకు సరిపోయేటటువంటి ఆహారం పెడతావా అని అడుగుతారు. ఇక ఆ విధంగా అడిగిన తర్వాత రంతిదేవుడు మిగిలినటువంటి ఆహారం అంతా కూడా అతనికి ఇచ్చేసి ఆయనకు నమస్కరించి మంచి మాటలతో ఇక ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉంటాడు. అతని వద్ద కేవలం నీళ్లు మాత్రమే మిగులుతాయి. ఇక అతనికి ఎంతో దప్పికతో ప్రాణాలు పోతూ ఉన్నటువంటి ఆ రంతిదేవుడు అవి తాగబోతూ ఉండగా అప్పుడే అక్కడకు ఒక చండాలుడు వస్తాడు. వచ్చి, అయ్యా, నేను చాలా దీనుణ్ణి, చాలా దాహంగా ఉంది, నీరసంగా ఉందని చెప్పి అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాను. నీ దగ్గర ఉన్నటువంటి నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టయ్యా అని అడుగుతాడు. ఇక ఆ రంతిదేవుడు ఆ దీనుణ్ణి చూసి, ఓ అన్నా, చూడు, నా దగ్గర కేవలం ఈ నీళ్లు మాత్రమే ఉన్నాయి, అన్నం లేదు. ఈ తీయని నీళ్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వీటితో నీ యొక్క దాహాన్ని తీరే విధంగా తాగు అని చెప్పి ఆపద కలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవడం కన్నా కూడా పరమార్థం ఏముంటుంది చెప్పు? మానవులకు అన్నీ కూడా ఆ భగవంతుడు ప్రసాదించినవే కదా. కాబట్టి తీసుకో అని చెప్పి లెక్క చేయకుండా రంతిదేవుడు ఆ యొక్క జలదానంతో అతని బాధ, ఆయాసం, దాహం తొలగించి చక్కగా ఎంతో సంతోషిస్తాడు. అంతా ఈశ్వరేచ్ఛ అని అనుకుంటాడు. ఇక ఆ చండాలుని పాత్రలో రంతిదేవుడు తన వద్ద ఉన్నటువంటి నీళ్లను తన పాత్రలో పోస్తాడు. వెంటనే ఆ చండాలుడు ఎంతో సంతోషించి ఆ నీటిని తాగుతాడు. ఆ తరువాత రంతిదేవుని ఎదుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. అంటే ఆ చండాలుని రూపంలో వచ్చినటువంటి వ్యక్తి బ్రహ్మదేవుడు అనమాట. బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించి ఇదంతా కూడా కేవలం విష్ణుమాయ వలన జరిగింది, బ్రాహ్మణ శూద్రుల జాతుల వారిలో వచ్చింది అంతా కూడా ఆయనే అని చెబుతాడు. రంతిదేవుడు పరమ విష్ణు భక్తుడు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఉన్నాడని చెప్పి ఆ యొక్క హరిస్వరూపంగా భావించి వారు కోరినటువంటి ఆహారాన్ని అలాగే నీటిని వారికి సమర్పించాడు. దీంతో స్థిరమైనటువంటి విష్ణు భక్తులకి ఎలాంటి కోరికలు ఉండవు అనేది నిత్య సత్యం అనే విధంగా ఈ రంతిదేవుడు చక్కగా నిరూపించాడు. అలాగే చివరికి విష్ణు సాహిత్యాన్ని పొందాడు. ఇక ఈ రోజున రంతిదేవుని యొక్క కథను గురించి విన్నా, చదివినా, వినిపించినా కూడా వారికి కూడా మోక్షం కలుగుతుందన్నమాట. దానం అడిగిన వారిలో సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణుల వారిని దర్శించుకొని తన ప్రాణాలు పోతున్నటువంటి సమయంలో కూడా, తనకు విపరీతమైనటువంటి ఆకలి వేస్తున్నటువంటి సమయంలో కూడా అతని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎదుటివారి ప్రాణాలను కాపాడాలనేటటువంటి ఆశతో వారిలో సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపాన్ని చూసి వారికి అతని దగ్గర ఉన్నటువంటి దానిలోనే వారికి దానంగా ఇవ్వాలి అనేటటువంటి మంచి మనసు కలిగినటువంటి ఈ యొక్క రంతిదేవుని యొక్క చరిత్ర ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శనీయం. ఇంకా ఈరోజు మరొక చక్కని పరమ పవిత్రమైనటువంటి కథ గురించి తెలుసుకుందాం. పూర్వం సరస్వతీ నదీ తీరమున శిథిలమైనటువంటి దేవాలయం ఒకటి ఉండేది. కర్మనిష్ఠుడనేటటువంటి దయార్థ హృదయుడైనటువంటి ఒక యోగి పుంగవుడు ఆ యొక్క దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతా కూడా అక్కడే గడిపి పురాణ పఠనం చేస్తూ ఉండగా ఆ యొక్క పాడుబడి ఉన్నటువంటి దేవాలయాన్ని చక్కగా శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపాలు ఉంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణం చదువుతూ ఉండేవాడు.
ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేస్తూ ఉండేవాడు. ఒక రోజున ఒక మూషికం ఆ దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలలా వెతికి ఏదైనా ఉంటే తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఆ యొక్క మూషికానికి ఏమీ కూడా దొరకపోవడం వలన అక్కడ ఆరిపోయి ఉన్నటువంటి ఒత్తిని తినాలి అని చెప్పి ఆ విధమైనటువంటి భావంతో ఆ యొక్క ఒత్తిని నోట కరుచుకొని పక్కనున్నటువంటి దీపం వద్ద ఆగుతుంది. నోట కరిచి ఉన్నటువంటి ఆ ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయినటువంటి ఒత్తి కూడా వెలిగి వెలుతురు వస్తుంది. అది కార్తీక మాసం అవడం వలన ఆ శివాలయంలో ఆరిపోయినటువంటి ఒత్తి ఈ యొక్క ఎలుక వలన వెలగడం వలన దాని పాపాలన్నీ కూడా హరించుకుపోయి పుణ్యం కలిగినందువలన వెంటనే దాని రూపం మారిపోయి మానవ రూపంలో నిలబడుతుంది. అయితే ధ్యాన నిష్టలో ఉన్నటువంటి ఆ యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనున్నటువంటి మానవుడు నిలబడి ఉండడం గమనించి, ఓయి నీవెవరవు, ఎందుకిలా నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా, ఆర్యా, నేను ఒక మూషికాన్ని. రాత్రి నేను ఆహారం కోసమై వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరక్కపోవడం వలన నెయ్యి వాసనలతో ఉన్నటువంటి ఆరిపోయినటువంటి ఒక ఒత్తిని తినాలి అని దానిని నోట కరుచుకొని పక్కనున్నటువంటి దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొద్దీ ఆ ఒత్తి వెలగడం వలన నాకున్నటువంటి పాపాలన్నీ కూడా పోవడం వలన వెంటనే నేను పూర్వజన్మం ఎత్తాను. కానీ ఓ మహానుభావా, నేనసలు ఎందుకు ఈ యొక్క మూషిక జన్మ ఎత్తవలసిందో దానికి కలిగినటువంటి కారణం ఏమిటో మీకు తెలిస్తే చెప్పండి అని కోరుకుంటాడు. అప్పుడు ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన యొక్క దివ్య దృష్టితో సర్వము కూడా తెలుసుకొని, ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లీకుడు అని పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించేందుకై వ్యవసాయం చేసుకుంటూ ధనాశాపరుడవై దైవ పూజలు నిత్యకర్మలను మర్చిపోయి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తింటూ మంచివారులను కూడా అలాగే యోగ్యులను కూడా నిందిస్తూ పరుల చెంత స్వార్థచింత కలవాడివై ఆడపిల్లలను అమ్మేటటువంటి వృత్తి చేస్తూ దాని వలన సంపాదించినటువంటి ధనాన్ని కూడబెడుతూ సమస్త తినుబండారాలను చక్కగా కొనుక్కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అలా సంపాదిస్తున్నటువంటి ధనం వలన నీవు అనుభవించకుండా ఇతరులకు ఎవ్వరికీ కూడా దానం కూడా చేయకుండా ఆ ధనం భూస్థాపితం చేసి పిసినారివై జీవించేవాడివి. అలా మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపాన్ని ఇప్పుడు అనుభవించావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయినటువంటి దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవయ్యావు. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి నీవు నీ గ్రామానికి వెళ్ళి నీ యొక్క పెరటి యందు పాతిపెట్టినటువంటి ధనాన్ని తవ్వి ఆ ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించు, మోక్షం కలుగుతుందని చెప్పి అతనికి నీతులు చెప్పి పంపిస్తాడు ఆ యొక్క యోగి పుంగవుడు. కాబట్టి ఈ మాసంలో తెలియక చేసినటువంటి దీపారాధన వలన ఒక ఎలుకకు తన యొక్క పూర్వజన్మ సంప్రాప్తించి చివరికి అది మోక్షం పొందింది. ఋషులలో అగ్రగణ్యుడనేటటువంటి పేరు పొందినటువంటి మాతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని ప్రతినిత్యము కూడా పూజలు చేస్తూ ఉండేవాడు. ఇక కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి చక్కగా పూజలు చేస్తూ ఉండేవారు. అలా వారు ప్రతిరోజు కూడా ఆ యొక్క ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి ఎంతో భక్తితో శ్రీహరిని పూజించి వెళ్తూ ఉండేవారు. అయితే ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కినటువంటి మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కోసం స్తంభదీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందంటూ, ఎలాగో ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలిసిందే కదా. కాబట్టి హరిహరాదుల ప్రీతి కోసం ఆ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపాన్ని పెడదాం. కాబట్టి మనందరం కూడా అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభం తీసుకొని రావాలి అని చెప్పి చెప్తాడు. అందరూ కూడా పరమానందభరితులై అడవికి వెళ్ళి చిలువలు పలవులు లేనటువంటి ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకొని వచ్చి ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు. దానిపైన శాలిధాన్యం ఉంచి ఆవు నేతితో నింపినటువంటి పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తివేసి దీపాన్ని వెలిగిస్తారు. తర్వాత వారందరూ కూర్చొని పురాణ పఠనం చేస్తూ ఉండగా పెలపెలమంటూ శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతినటువంటి స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చల్లా చెదురై పడి ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసినటువంటి వారందరూ కూడా ఆశ్చర్యంతో అలా చూస్తూ నిలబడిపోయి ఉంటారు. అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వస్తాడు. వారు అతన్ని చూసి, ఓయి నీవెవరవు,
అసలు నీవు ఈ స్తంభం నుండి ఎలా వచ్చావు? అసలు నీ వృత్తాంతం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తారు. అప్పుడు ఆ పురుషుడు వారందరికీ కూడా నమస్కరించి, ఓ పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మయందు ఒక బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండడం వలన నేను ఎంతో మదంతో ప్రవర్తిస్తూ న్యాయ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉండేవాడిని. దుర్బుద్ధుల వలన వేదాలు కూడా చదవకుండా, కనీసం ఎప్పుడూ కూడా శ్రీహరిని పూజించకుండా, దాన ధర్మాలు కూడా చేసింది లేదు. నేను నా యొక్క పరివారంతో కూర్చొని ఉన్నటువంటి సమయంలో ఒక విప్రుడు నన్ను ఆశ్రయించాడు. అయితే నేను ఎంతో మదంతో అతని ద్వారా నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి ఆయన్ను పంపించేశాను. నేను ఉన్నటువంటి ఆ ఆసనంపై కూర్చుని ఉన్నటువంటి ఆ అతిథులను నేలపై కూర్చుండమని చెప్పాను. స్త్రీలను, పసిపిల్లలను హీనంగా చూస్తూ ఉండేవాడిను. అందరూ కూడా నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరూ కూడా మందలించేవారు కాదు. ఇక అలా నేను చేసేటటువంటి పాప కార్యాలకు హద్దు లేకుండా పోయేది. దాన ధర్మాలు ఎలాంటివో కూడా నాకు అసలు తెలిసేవి కాదు. అంతటి దుర్మార్గుడనై, పాపినై, అవసాన దశలో చనిపోయి ఘోరమైనటువంటి నరకాలను అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, ఆ తరువాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యం అందులో ఉన్నటువంటి నేను చేసినటువంటి పాపాలను ఏ విధంగా పోగొట్టుకోవాలా అని బాధపడుతూ ఉండేవాడిని. ఇన్నాళ్లకు మీ దయ వలన ఒక స్తంభంగా ఉన్నటువంటి నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినయ్యాను. నా కర్మలన్నీ కూడా మీకు తెలియజేశాను కదా, నన్ను మన్నించండి అని చెప్పి వేడుకుంటాడు. ఆ మాటలను ఆలకించినటువంటి ఆ మునులందరూ కూడా ఆశ్చర్యం చెంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అని చెప్పి అనుకుంటూ, నిజంగా ఈ యొక్క మహిమ గురించి వర్ణింపశక్యం కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభాలు కూడా మన కళ్ళ ఎదుట ముక్తి పొందుతున్నాయే, ఎంతటి ఆశ్చర్యకరం అని అనుకుంటూ ఉంటారు. అలా వారు అనుకుంటూ ఉండగా ఆ పురుషుడు ఆ మాటలను విని, ఓ మునిపుంగవులారా, నాకు ముక్తి కలిగేటటువంటి మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ మునీశ్వరులందరూ కూడా తమలో ఒకరైనటువంటి అంగీరస మునితో, స్వామి, మీరే అతనికి ఉన్నటువంటి సంశయాన్ని తీర్చగలిగినటువంటి సమర్థులు, కాబట్టి మీరే అతనికి ఉన్నటువంటి సంశయాలకు సమాధానం చెప్పాలి అని చెప్పి వేడుకుంటారు. అప్పుడు అంగీరస్ మహాముని ఈ విధంగా తత్వోపదేశం చేస్తాడు. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగినటువంటి సంశయాలన్నింటినీ కూడా నేను తొలగిస్తాను. అందుకు తగినటువంటి సమాధానం చెబుతాను, విను. కర్మ వలన ఆత్మకు దేహధారణం సంభవిస్తుంది. కాబట్టి శరీరోత్పత్తికి కర్మ కారణమవుతుంది. ఒక కుండను చూసి అది మట్టి ద్వారా చేసింది అని మనం ఏ విధంగా తెలుసుకుంటామో, అదేవిధంగా ఒక దేహాంతర్యామి అయినటువంటి జీవాత్మ పరమాత్మే అని చెప్పి తప్పకుండా తెలుసుకోవాలి. జీవులచే కర్మ ఫలితాన్ని అనుభవింపజేసేవాడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పి తెలుసుకోవాలి. అలాగే జీవులు ఆ యొక్క కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారని చెప్పి తెలుసుకోవాలి. అందువలన మానవుడు గుణ సంపత్తు కలవాడై గురుసేవను చేసుకుంటూ సంసార సంబంధమైనటువంటి ఆశలన్నీ కూడా విడిచిపెట్టి విముక్తి పొందాలి. మంచి పనులు తలుచుకున్న, చిత్తశుద్ధితో చేసిన దానివలన భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి అతనికి ముక్తి పొందేలా చేస్తుంది. హరినామ స్మరణతో పాటు శ్రీహరి యొక్క లీలల గురించి విన్నా, చదివినా కూడా ఈరోజు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఒకప్పుడు ఇంద్రసభలో సత్యాన్ని నమ్ముకున్నవాడు, ఎల్లప్పుడూ కూడా సత్యాన్నే పలికేవాడు ఎవరు అనే విషయం దగ్గర చర్చనీయాంశంగా మారుతుంది. అప్పుడు వశిష్ఠుడు హరిశ్చంద్రుడు అని చెబుతాడు. వశిష్ఠుని ప్రతి మాటను ఖండించడమే విశ్వామిత్రుడికి ఉన్నటువంటి అలవాటు. కాదంటూ విశ్వామిత్రుడు, అవునంటూ వశిష్ఠుడు, వారిద్దరి మధ్య కూడా పెద్ద వాదన జరుగుతుంది. అప్పుడు హరిశ్చంద్రుడు ఆడినటువంటి మాటను తప్పడంటాడు వశిష్ఠుడు, తప్పుతాడు అంటాడు విశ్వామిత్రుడు, తప్పిస్తానంటాడు, నీ వల్ల కాదంటాడు వశిష్ఠుడు, నా వల్లే అవుతుందంటాడు విశ్వామిత్రుడు. అలా ఇద్దరూ కూడా కలిపి పందెం వేసుకుంటారు. గెలుపు ఓటములు తేల్చుకుందామనుకుంటారు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని సందర్శిస్తాడు. తను ఒక యజ్ఞం చేస్తున్నానని, దానికి చాలా ధనం కావాలని అడుగుతాడు. అందుకు ఇస్తానంటాడు హరిశ్చంద్రుడు. ఇప్పుడు వద్దు, అవసరమైనప్పుడు తీసుకుంటాను, మాట తప్పవు కదా అని అడుగుతాడు విశ్వామిత్రుడు. తప్పకుండా నేను ఏమాత్రం మాట తప్పనని చెబుతాడు హరిశ్చంద్రుడు. ఇక విశ్వామిత్రుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒకనాడు క్రూర మృగాలను వేటాడేందుకు అడవికి వెళ్తాడు హరిశ్చంద్రుడు. మృగాలను వేటాడి అలసిపోతాడు. ఒకచోట విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు అక్కడకు
2 మాతంగ కన్యలను పంపిస్తాడు విశ్వామిత్రుడు. హరిశ్చంద్రుని యొక్క అలసటను తీర్చి అతన్ని ఆనందింపచేయమని చెబుతాడు. ఇక విశ్వామిత్రుడు చెప్పినట్లుగా హరిశ్చంద్రుని యొక్క అలసట తీర్చేందుకు ఆ మాతంగ కన్యలు ఆడి పాడుతారు, అలసట తీరుస్తారు. తర్వాత తేరుకున్నటువంటి హరిశ్చంద్రుడు మాతంగ కన్యలకు బహుమతి ఇవ్వబోతే ఆ బహుమతులు వద్దు అంటారు వారు. మీరే మాకు కావాలని అడుగుతారు, మమ్మల్ని మీరు వివాహం చేసుకోవాలని అడుగుతారు. ఏకపత్ని వ్రతుణ్ణి, ధర్మాన్ని తప్పను, నన్ను క్షమించండి అంటాడు హరిశ్చంద్రుడు. అంతలో అక్కడికి విశ్వామిత్రుడు చేరుకుంటాడు. ఓ రాజా, వలచి వచ్చినటువంటి కన్యలను కాదనకూడదు, వివాహం చేసుకో అంటూ బలవంత పెడతాడు. ఇక కావాలంటే తన రాజ్యం యావత్తూ ఇస్తాను, కానీ ఏకపత్ని వ్రతాన్ని విడిచిపెట్టి ధర్మానికి మాత్రం హాని చేయనంటాడు హరిశ్చంద్రుడు. ఆ మాట కోసమే చూస్తూ ఉన్నటువంటి విశ్వామిత్రుడు దొరికాడనుకొని రాజ్యాన్ని దారబోయమని అడుగుతాడు. సరేనంటూ దారపోస్తాడు హరిశ్చంద్రుడు. ఇక రాజ్యం యావత్తూ కూడా విశ్వామిత్రుడికి దారపోసి కట్టుబట్టలతో భార్య అయినటువంటి చంద్రామతిని పిల్లవాడిని తీసుకొని అక్కడి నుండి నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇక ఆ విధంగా పొలిమేరలు కూడా కనీసం దాటనే లేదు, ఎదురవుతాడు విశ్వామిత్రుడు. అప్పుడు యజ్ఞానికి ఇస్తానన్నటువంటి సొమ్ము సంగతి ఏమిటి రాజా అని అడుగుతాడు. అది కూడా తేల్చి పొమ్మంటాడు. రాజును కాదు, అలాగే రాజ్యం కూడా లేదు. అయినా ఆడినటువంటి మాటను తప్పను, కొంచెం గడువివ్వండి, తప్పకుండా ఇస్తానన్నటువంటి సొమ్మును తప్పకుండా ఇచ్చే తీరుతానంటాడు హరిశ్చంద్రుడు. అలా విశ్వామిత్రుడు చేతులు పట్టుకుని ప్రార్థిస్తాడు. విశ్వామిత్రుడు సరేనంటూ సొమ్మును వసూలు చేసుకుని వచ్చేందుకు అతని వెంట శిక్షుడు నక్షత్రకుణ్ణి పంపిస్తాడు. ఇక నక్షత్రకుని తనతో పాటుగా తీసుకుని అరణ్యాలు పడతాడు హరిశ్చంద్రుడు. ఆకలి, దాహం అంటూ నానా రకాలుగా హరిశ్చంద్రుణ్ణి కష్టపెడతాడు నక్షత్రకుడు. కట్టుకున్నటువంటి భార్యను, కన్న కొడుకును జాగ్రత్తగా చూసుకోవడం కాదు, తనను జాగ్రత్తగా చూడాలంటాడు. చూడకపోతే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని చెబుతూ, చూడు హరిశ్చంద్ర, ఈ హింసలు నేను పడలేను బాబోయ్ అని అనుకుంటే నువ్వు ఒక పని చెయ్యి, ఇస్తానన్నటువంటి సొమ్ము ఇవ్వలేనని చెప్పు, వెళ్ళిపోతానంటాడు. ఆ మాటను నేను తప్పకుండా ఎట్టి పరిస్థితిలో కూడా అనను అంటాడు హరిశ్చంద్రుడు. అసత్యం మాట్లాడనంటాడు, సత్యం పలకడమే తన వ్రతం అంటాడు. అయితే సొమ్ము చెల్లించు అంటాడు నక్షత్రకుడు. సొమ్ము చెల్లించేందుకు కాశీపట్నానికి చేరుకుంటాడు హరిశ్చంద్రుడు. అక్కడ భార్య చంద్రామతిని కాలకౌశికుడు అనేటటువంటి అతనికి అమ్మేస్తాడు. ఇక నక్షత్రకుడికి కొంత మొత్తాన్ని చెల్లిస్తాడు. ఆ తరువాత మిగిలిన మొత్తానికి తాను చండాలుడైనటువంటి వీరబాహుడికి అమ్ముడు పోతాడు హరిశ్చంద్రుడు. భార్యను అమ్మినా, తనని తాను అమ్ముకున్నా హరిశ్చంద్రుడుకున్నటువంటి కష్టాలు తీరలేదు, ఇంకాస్త రెట్టింపోతాయి. ఇక్కడ చండాలుడైనటువంటి ఆ యొక్క వీరబాహుడిని సేవిస్తూ కాటికాపరిగా అవుతాడు హరిశ్చంద్రుడు. ఇక అక్కడ కాలకౌశికుడి యొక్క ఇంట్లో పరిచారికగా మారుతుంది హరిశ్చంద్రుడి భార్య అయినటువంటి చంద్రమతి. ఆ విధంగా తల్లితో పాటే ఆ యొక్క కుమారుడు కూడా ఇంటి పని, వంట పని చేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ కుమారుడు దర్పల కోసమై అడవికి వెళ్తాడు. అక్కడ పాము కాటుకు మరణిస్తాడు. కొడుకు మరణించాడని తెలిసినా చేతి నిండా పని ఉండడంతో పనంతా చేసి ఆఖరికి అర్ధరాత్రి వేళ అడవికి చేరుకుంటుంది చంద్రమతి. కొడుకు మృతదేహాన్ని వెతికి వెతికి కనుక్కుంటుంది. చేతిలోకి తీసుకొని బోరుమంటూ విలపిస్తుంది. చాలాసేపు ఏడుస్తుంది. తర్వాత ఏడ్చి ఫలితం లేదనుకుంటుంది. ముందు ఈ యొక్క మృతదేహాన్ని దహనం చేయాలనుకుంటుంది. ఆ రాత్రి వేళే శ్మశానానికి చేరుకుంటుంది చంద్రమతి. కొడుకు మృతదేహాన్ని దహనం చేసేందుకై పుల్లా పుడక పేర్చుకుంటుంది. నిప్పు పెట్టేందుకై ప్రయత్నిస్తుందో లేదో అడ్డుపడతాడు హరిశ్చంద్రుడు. కాటి సుంకం చెల్లించమంటాడు. చిల్లిగవ్వ కూడా చేతిలో లేదని కనికరించమంటూ వేడుకుంటుంది చంద్రమతి. ఆమె మెడలో మంగళసూత్రాన్ని చూస్తాడు హరిశ్చంద్రుడు. దానిని అమ్మి సుంకం చెల్లించమని అడుగుతాడు. తన మాంగళ్యం భర్తకి తప్ప వేరెవ్వరికీ కూడా కనిపించదు. దాంతో కాటి కాపరే తన భర్త అని చెప్పి తెలుసుకుంటుంది చంద్రమతి. చనిపోయింది కొడుకు లోహితాసుడని చెప్పి భర్తకు తెలియజేస్తుంది. ఇక కుమారుని చూసి ఎంతో దుఃఖిస్తాడు హరిశ్చంద్రుడు. కాసేపటికి తేరుకొని దుఃఖిస్తున్నటువంటి భార్యను ఓదారుస్తాడు. తరువాత విధి నిర్వహణ తప్పదంటూ సుంకం చెల్లించాల్సిందేనని చెప్పి పట్టుబడతాడు. సుంకం కోసం మంగళసూత్రాన్ని అమ్మేందుకై ఆ రాత్రి వేళ పట్టణానికి బయలుదేరి వెళ్తుంది చంద్రమతి. అదే దోవలో కాశీరాజు కుమారుణ్ణి దొంగలు హత్య చేసి అతని ఒంటి మీద ఉన్నటువంటి నగలు దోచుకుంటారు. దోచుకొని పారిపోబోతుంటే వారిని వెంబడిస్తారు రాజభటులు. తమను రాజభటులు వెంబడిస్తున్నారని చెప్పి తెలుసుకొని వారి నుండి తప్పించుకోవాలని చెప్పి అలా తోవన పోతూ ఉన్నటువంటి చంద్రమతి చేతిలో దోచుకున్నటువంటి సొమ్ములుంచి పరారైపోతారు దొంగలు. చేతిలో దొంగ సొమ్మును చూస్తూ అవాక్కై నిలుచున్నటువంటి చంద్రమతిని సమీపిస్తారు రాజభటులు. తాము వెంబడించింది ఆమె అని చెప్పి అనుకొని చంద్రమతే రాకుమారుని హత్య చేసిందని చెప్పి భావించి ఆమెను పట్టుకుంటారు. ఇక రాజు ముందు దోషిగా నిలబెడతారు.
శిరశ్ఛేదన చేసి చంద్రమతిని చంపమంటాడు రాజు. చేసినటువంటి తప్పుకు అదే సరైనటువంటి శిక్ష అంటాడు. శిక్షను అమలు చేసేందుకు చంద్రమతిని శ్మశానానికి తీసుకుని వస్తారు రాజభటులు. భార్య నిరపరాధి అని తెలుసు హరిశ్చంద్రుడికి. అయినా రాజుగారి ఆజ్ఞ పాటించక తప్పదు. చంద్రమతి శిరశ్ఛేదన చేసేందుకై కత్తిని ఎత్తుతాడు. ఎత్తినటువంటి కత్తి ఆ క్షణంలో పూలమాలగా అవుతుంది. చంద్రమతి కంఠాన్ని అలంకరిస్తుంది. హరిశ్చంద్రునితో సహా అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇంద్రాది దేవతలు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అందరూ కూడా అక్కడ ప్రత్యక్షమవుతారు. ఎన్ని కష్టాలకు గురి చేసినా హరిశ్చంద్రుడు అబద్ధం ఆడలేదని, తానే పందెంలో ఓడిపోయానని ఒప్పుకుంటాడు విశ్వామిత్రుడు. వశిష్ఠుడి ముందు తల వంచుకుంటాడు. ఆ విధంగా పిల్లవాడు కూడా నిద్ర నుండి మేలుకొన్నట్లుగా లేచి అలా కూర్చుంటాడు. అలాగే కాశీరాజు కొడుకు మరణం, దొంగలు, దొంగ సొత్తు అంతా కూడా పొగమంచులా వేడిపోతుంది. అదంతా కూడా విశ్వామిత్రుడు సృష్టించినటువంటి సృష్టి అని తెలుస్తుంది. హరిశ్చంద్రుని యొక్క సత్యనిష్టను దేవతలందరూ కూడా మెచ్చుకొని పుష్పవర్షాన్ని కురిపిస్తారు. గంధర్వులు ఆడిపాడి అలంకరిస్తారు. కాబట్టి ఎంతో సత్యనిష్ట కలిగినటువంటి ఈ యొక్క హరిశ్చంద్రుని యొక్క కథ కూడా ఈరోజు మనం తెలుసుకోవడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఈరోజు ఈ వివరణను ఇందులో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.